హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలెటి వెల్కమ్ టు మహా డిబేట్. సెక్స్ వర్కర్లకు సుప్రీంకోర్టు అండ లభించింది. స్వచ్ఛంద వేశ్యావృత్తి నేరం కాదని స్పష్టీకరించింది. అలాగే వాళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళ మొహాలు చూపించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మీడియా చేస్తే అది చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవచ్చు అని కూడా పోలీసులు హెచ్చరించింది. అలాగే పోలీసులకు కూడా కొంత వార్నింగ్ టైప్ ఇచ్చింది. ఎందుకంటే ఇష్టపూర్వకంగా సెక్స్ వాళ్ళు వర్కర్స్గా మారితే వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, అట్లా కాకుండా అక్రమ రవాణా కానీ లేదా ఆ రొంపిలోకి దిగాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది. ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ఊహా మహంతి గారు, నమస్తే మేడం. అలాగే రజనీ గారు, నమస్తే మేడం, అడ్వకేట్. అలాగే ఉషశ్రీ గారు, నమస్తే మేడం. అండ్ కృష్ణకుమారి గారు, నమస్తే మేడం. రైట్, ముందుగా రజనీ మేడం, మీరు చూస్తుంటారు ఉదయం నుంచి దీని గురించి స్వచ్ఛంద లైంగిక వృత్తి అలాగే బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను చూపించింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులు వేధించొద్దంటూ పోలీసులు కూడా సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. మేడం, ఏంటి ఈ తీర్పు పట్ల ఒక న్యాయవాదిగా మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఇది ఖచ్చితంగా స్వాగతించేదండి. అంటే దీంట్లో ఇంకా సందేహం ఏం లేదండి. ఎందుకంటే 18 ఏళ్ళు వయసు పైబడినటువంటి బిడ్డ, ఒక ఆడపిల్ల, తనకి ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం ఎలా ఉందో, తనకి ఇష్టం వచ్చినటువంటి వృత్తిని ఎంచుకునే అవకాశం కూడా అలాగే ఉంటుందండి. అది మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి కాబట్టి. సో మరెందుకు అది వేశ్య వృత్తి, అంత నీచపు వృత్తి అని చాలా మంది మాట్లాడతారండి. ఇప్పుడే ఏదో వచ్చేస్తే ఇది చాలా తప్పు, ఇది వేశ్య వృత్తి, ఎక్కడా లేని వింత విచిత్రం అనొచ్చండి. పురాతన కాలంలోనే గండగి నది అని ఒక నది ఉండేదండి. గండగి అంటే ఒక వేసి, ఆవిడ వచ్చిన ప్రతి వ్యక్తిని సంతోషపరచడంలో, సుఖపరచడంలో చాలా గొప్పగా ఉంటుందని మంత్రి అంటే అప్పట్లో దేవాది దేవుడు నారాయణుడే మెచ్చి ఆవిడ దగ్గర సాంగత్యం చేయడానికి వస్తే ఆ రోజు ఆవిడ తన భర్తగా భావిస్తారు ఎవరు వచ్చినా సరే. ఆ రోజు నారాయణుడు కూడా భర్తగా భావిస్తే ఆయన టెస్ట్ చేయడానికి ఆయనకి ఒంటి నిండా ఏదో ఎలర్జీ లాగా, లేకపోతే జ్వరం లాగా, లేకపోతే చిట్ట చివరిగా ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా, ఆఖరికి అదే రోజు ఆవిడ చనిపోతే, అందుకే నాకు సనాతన ధర్మం అంటే కొంత ఇబ్బందిగా ఉంటదండి ఆ పదం వాడడం కూడా. అయితే ఆ సనాతన ధర్మం ప్రకారం ఆవిడ భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి కదా, అందుకే భర్తతో పాటు ఆ గండకి కూడా ఒక వేశ్య. ఆ రోజు వృత్తి కదా, వచ్చేవాడు పోతే ఆవిడకి ఎందుకు అంటే, వేశ్య అంత నిబద్ధతగా ఉంది. ఆ వేశ్యకి నారాయణుడు ఇచ్చిన వరం ఏం కావాలి తల్లి అంటే, నీలాంటి వ్యక్తిని కడుపున బిడ్డనిగా కనగలగాలి, మా వేశ్యలు అంటే వేశ్యకు పుట్టిన బిడ్డలు అంటే చాలా హీనంగా చూస్తారు కదా స్వామి అంటే, గండగి నది నుంచి వచ్చే శాలిగ్రామాలు అంటే వేశ్య వృత్తి అప్పటి నుంచి ఉంది అనేది ఒకటి నమ్మండి. ఇకపోతే వేశ్య వృత్తి తప్ప ఒప్ప అంటే అది వాళ్ళ ధర్మం అంతే. అంటే చేతి వృత్తులు చాలా ఉంటాయి చూడండి, అట్లాగే అదొక వృత్తి అయిపోయింది. ఈ రోజు పెద్దాపురంలో వేశ్య వృత్తి, లేకపోతే చిలకరూపేటలో వేశ్య వృత్తి, ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఇంకా వేరే గత్యంతరం లేక వంశపారంపర్యంగా, లేకపోతే మన పెళ్లిళ్లలో భోగం మేళలు ఉంటాయని చూడండి, అంత పెద్ద సినిమా స్టోరీ కూడా ఐటమ్ సాంగ్ లేకుండా క్లోజ్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అది కూడా ఒక వృత్తి అయిపోయిందండి. మరి ఆ వృత్తి తప్పు కదా, దాంట్లో సుఖపడిపోతారు కదా అంటే తప్పు సార్. ఎన్నో కేసులు చేస్తుంటాం. దాంట్లో ఎంతో మంది వేశ్యల మీద కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఎందుకమ్మా ఏదైనా పని చేసుకోవచ్చుగా, తిని కూర్చొని చక్కగా సుఖపడిపోతే వచ్చే రూపాయని చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఎన్నో సార్లు ఎయిడ్స్ రోగాలతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో చెప్తారు, బాగా తాగి మాతో తప్పు పని చేయడానికి వచ్చేవాడు మానవుడుగా రాడు, ఒక మృగంగా వస్తాడు. అటువంటి వ్యక్తితో సుఖపడతామా, కష్టపడతామా, నలిగిపోతుంటామా, మా బతుకుల బాధలు మీకెలా తెలుస్తాయి అంటూ చాలా మంది పుస్తకాలు కూడా రాసేవాళ్ళండి. అంత గొప్పగా ఉంటది. అంటే ఏది మనకి తెలియని దాన్ని మనం తప్పు అని అనుకోకూడదండి. మనకెందుకు, మనం చూడలేదు కదా, మనం గొప్పగా ఉన్నాం, భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు, వాళ్ళకి అవకాశం ఇచ్చినాడు, అది వాళ్ళ కర్మ అనుకోవడమే. ఇది మన కర్మ, అది వాళ్ళ కర్మ. మనం ఏది ఇది తప్పు ఇది ఒప్పు అనే స్థాయి మంది కాదండి. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మీరు చెప్తున్నట్టు మేడం, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి గౌరవంగా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది కదా మేడం, ఎవరిష్టం వాళ్ళది, అంతేనా? కానీ దీన్ని కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కదా మేడం, విచ్చలు విడతనం అయిపోతుంది ఈ తీర్పుతో. ఒకటి సార్, వీళ్ళని ఎలా పడతారంటే, గతంలో కూడా విశ్వామిత్రుడు తపోభంగానికి చేయడానికి కూడా ఇంద్రుడు మేనకని పంపించినాడు. అదే మాదిరిగా మీరు చూస్తే శ్రీకృష్ణ దేవరాయలు గారి ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసా అండి? ఆయన పుస్తకాలలో, ఆముఖ్యమాలలో, లేకపోతే చాలా పుస్తకాల్లో రాశారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గా వాడేది వేశ్యలనేనట.
ఆయన దగ్గరికి వేశ్యల దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు కదా, వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు, ఆ గూఢాచార రహస్యాలు ఏంటని వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళట. అంటే ఇక్కడ ఆ వృత్తి ధర్మం అండి. ఇకపోతే మానవ అక్రమ రవాణా అని ఉంటది, బలవంతపు రొంపిలో తిప్పడం అండి. పసిబిడ్డలకి నిన్న మొన్న చూసినాం కదా ఒక టీవీ వీడియోలో, ఒక ఎవరో జనసేన సర్పంచి వాళ్ళ తల్లి తన బిడ్డని ఇబ్బంది పెడుతుంటే ఆ బిడ్డ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందండి. నువ్వు ఇంకొక భర్తతో ఉంటూ నన్ను కూడా బలవంతంగా లాగుతుంది, నాకు ఇష్టం లేదు, అది ఆ వృత్తి నాకు నచ్చదు అన్నప్పుడు బలవంతంగా చేయించకూడదండి, అది వాళ్ళ ధర్మం. బలవంతంగా దేశ విదేశాలకి మానవ అక్రమ రవాణా, మైనర్ పిల్లల్ని దేశాలు దాటించడం, దీని మీద కొరడా జాడించండి. కానీ ఒక మహిళ 18 ఏళ్ల తర్వాత తన వృత్తి ఎంచుకుంటే మీరు ఎక్కడో పట్టుకున్నారు, ఎక్కడో నిన్నటి రోజు ఎక్కడో అవుట్ స్కౌట్స్ లో లేకపోతే గెస్ట్ హౌస్ లో ఒక మహిళలు దొరికినారు అంటూ మీరు వాళ్ళ ఫొటోస్ చూపించకూడదు. వాళ్ళు దేనికి వచ్చినారో, వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలతో వచ్చినారో అది వాళ్ళ హక్కు. ఇప్పుడు నువ్వు టైప్ చేసుకుంటున్నావు, నువ్వు రిపోర్టర్ గా ఉన్నావు, నేను లాయర్ గా ఉన్నాను, ఇంకొక వృత్తి, వాళ్ళు కా వృత్తి, నీకెందుకే? నీ రిపోర్టర్ లో నువ్వు ధర్మంగా ఉన్నావా, నా లాయర్ లో నేను ధర్మంగా ఉన్నా, వాళ్ళ ధర్మం వాళ్ళు ఉంటారు అంతే. అంతేకాని వాళ్ళ ఫోటోలు డిస్ప్లే చేయకూడదంటూ ఈ సోరీ చాలా గట్టిగా ఇచ్చిందండి సుప్రీంకోర్టు. మీరు ఊరికే ఆ అమ్మాయిని అతను రేప్ చేసేసినాడు, ఆ అమ్మాయి అక్కడ గెస్ట్ హౌస్ లో దొరికేసిందని ఫోటోలు వేస్తే మీడియా ఛానల్స్ ని కూడా బ్లాక్ చేసి పడేస్తారండి. అంటే మీ పబ్లిసిటీ కోసం ఆడపిల్లల్ని డిస్ప్లే చేస్తే అది ఎంత తప్పండి, చట్ట విరుద్ధమే కదా. సో ఇటువంటి వాటి మీద కొరడా జాడించండి. మీరు చూపించాల్సింది ఇక్కడ కానీ అక్కడ కాదు. ప్రత్యేకమైన వేశ్యా గృహాలు అంటూ రెడ్ లైట్ ఏరియాలు కూడా వాళ్ళకు ఉండేవండి. షేక్ అబ్దుల్ అజీజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉండేది. లార్డ్ మెకల్ బ్రిటిష్ కాలంలో వచ్చిన ఐపీసీ కూడా లార్డ్ మెకల్ రాసినప్పుడు కూడా ఆడబిడ్డ చేస్తే అది తప్పు కింద రాదు, ఆ ఆడబిడ్డ వృత్తిలో దొరికిన మగవాడిని అరెస్ట్ చేయండి, మహిళను ఏమీ చేయకండి అంటూ బ్రిటిష్ వాడు సైతం ఎప్పుడో ఇచ్చేసినాడండి. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో ఇచ్చేసినారు. మరి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, మాతో పాటు వచ్చిన మహిళను ఇబ్బంది పెట్టకుండా అంటూ సుప్రీంకోర్టులో కేసులు వేస్తే 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేసేసినారండి. అంతేగాని లార్డ్ మెకలు ఇచ్చినాడు, ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. 18 ఏళ్ల వయసు దాటిన మహిళలు ఏదైనా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడుతుంది, అది తప్పు అనే అధికారం కూడా మనకి లేదు. దాంట్లో ఏదో సుఖపడిపోతున్నారని కూడా మీరు ఆలోచించకండి. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో కూడా వాళ్ళు నడిగిపోతూ ఆ వృత్తి ధర్మాన్ని నిర్వహించుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ, ఇది మన కర్మ సార్. రైట్.